నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జనరల్ ఎలక్షన్స్ కి ప్రారంభం కావడానికి మొదటి దశ కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అలాగే సిపిఐ ఇప్పటికీ వాటి మేనిఫెస్టోని ప్రకటించిన పరిస్థితి. గత 10 ఏళ్లుగా అధికారంలో భారతీయ జనతా పార్టీ అధికారిక మేనిఫెస్టో కానీ అలాగే ఈ 10 ఏళ్లలో సాధించిన విజయాలకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది కానీ బయటికి రాలేదు. అయితే కాంగ్రెస్ విడుదల చేసినటువంటి 5 న్యాయ్ 25 గ్యారంటీ మీద అటు ప్రధాని నడ్డా గారు, భాజపా అధ్యక్షులు, ఇతర కీలకమైన నాయకులు కొన్ని అంశాల మీద అదే పనిగా విమర్శ చేస్తున్నారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ జాతీయ బృందం ఈరోజు ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి మా మేనిఫెస్టోని ముస్లిం లీగ్ బ్లూ ప్రింట్తో పోలుస్తున్నారు, ఇది ఏ రకంగా సమంజసం కాదు, కీలకమైన అంశాల గురించి మోడీ గారు చేస్తున్న విమర్శల్ని, సాక్షాత్తు ప్రధాని చేస్తున్న విమర్శల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదునిచ్చారు. అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మనతో జాయిన్ అవుతారు. అలాగే గౌరీ శంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దిలీప్ గారు నమస్కారం. దిలీప్ గారు చెప్పండి, ఒకటి ఇప్పుడు మనకి జనరల్ ఎలక్షన్ 7 ఫేజుల్లో ఉన్నాయి. ఏప్రిల్ 19 అంటే కరెక్ట్గా 10 రోజులు, ఇవాళ 8, మనకి 10 రోజుల మధ్యలో గ్యాప్ ఉంది. 11వ రోజు తెల్లారితే ఎలక్షన్, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ తమిళనాడు, చాలా రాష్ట్రాల్లో. మీరు ఆల్రెడీ 4-5 రోజుల క్రితం మేనిఫెస్టో రిలీజ్ చేశారు కాంగ్రెస్ పార్టీ. చాలా ఇక్కడ మన తెలంగాణలో కూడా తెలుగులో దాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి. దేశంలో అధికారులు ఉన్న పార్టీ, గత 10 ఏళ్లుగా రూల్ చేస్తున్న పార్టీ, అద్భుతాలు చేశాము అని చెప్తున్న పార్టీ ఈ 10 ఏళ్లలో ఏం చేశారు? ఒకదంపుడు ప్రసంగాలు అక్కడక్కడ మాట్లాడటం కాకుండా ఒక పేపర్ మీద పెట్టి ప్రజలకి చేసింది కానీ చేయబోయేది కానీ ఇప్పటిదాకా రాకపోగా మీరు ఇచ్చినటువంటి హామీల మీద చాలామంది, మీ హామీల మీద ఆర్థిక పరంగా ఈ భారం కరెక్ట్ కాదని చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. చాలామంది నిపుణులు కానీ, ఇప్పుడు దానికి మీరు ఈ ₹1,00,000 మహిళలకు ఇస్తా ఉన్నది కానీ, లేకపోతే యువత మీద ₹1,00,000 ఖర్చు పెడతాను, ఇలా అనేక అంశాల మీద చర్చ జరుగుతోంది. కానీ బీజేపీ నాయకత్వం తొలి రోజే, మీ మేనిఫెస్టో రిలీజ్ అయిన రోజే మోడీ గారు మాట్లాడుతూ, ప్రధాని ఇది ముస్లిం లీగ్ బ్లూ ప్రింట్ లాగా ఉంది, మళ్ళా తుకడా గ్యాంగ్, ఈ భాష వస్తుంది. నడ్డా గారు ఈరోజు ముస్లిం రిజర్వేషన్ మీద 50% పైన పెంచిస్తా ఉన్నారు అన్నదానికి మీరు చెప్పిందేమో మొత్తం క్యాస్ట్ సెన్సస్ సంబంధించి, అసలు అది సాధ్యం కాదు కదా 50% దాటం. అంటే ఏవైతే సమాజంలో కొంచెం సెన్సిటివ్గా, తేలిగ్గా పోలరైజేషన్ సాధ్యం అవుతుందో వాటి మీద చర్చ జరుగుతుంది తప్ప నిజంగా మీ మేనిఫెస్టోలో లోపాలు కానీ, అలాగే బీజేపీ విడుదల చేయబోతున్న మేనిఫెస్టో ఇప్పటిదాకా రాలేదు, దాని మీద చర్చించడానికి కూడా అవకాశం లేదు. ఏంటి దీన్ని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? మీరు వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎన్నికల సంఘానికి, ఏం చెప్తారు? సహజంగా ప్రైమ్ మినిస్టర్ స్థాయి అయినా ఆ రకంగా ముస్లిం లీగ్ మేనిఫెస్టో ఖరారు ఉంది దీని మీద. అదే కాకుండా కమ్యూనిస్టుల ఛాయ కూడా ఉంది అని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరం. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. వేరే పార్టీ నాయకులు, స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ లెవెల్లో క్రిటిసైజ్ చేస్తే మనం ఓకే అనుకునేవాడు. కానీ ప్రధాన స్థాయి లోపల ఆయన దాన్ని మీరే అన్నట్టుగా ఆర్థిక అంశాలు జరిగిపోకుండా ఎట్లా చేస్తావు, ఇది ఎట్లా చేస్తావు, అది ఎట్లా చేస్తావు అంటే బాగుండేది. లేదా వాళ్ళు ఇది చేయబోతున్నారు, అది చేయబోతున్నారు, లేదా మీకంటే ఎక్కువ మేమే చేసామని చెప్పినా బాగుండేది. అట్లా కాకుండా దాన్ని ఒక పోలరైజేషన్ దిశగా ఆయన దాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. హిందూ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళుగా అవేర్నెస్, ముస్లిం మీద సపోర్ట్ చేస్తున్నట్టు, లేదా కశ్మీర్ లో స్టేటస్ రిస్టోరేషన్ అంటే ఆర్టికల్ 370 రిజిస్ట్రేషన్ లాగా ఈ పద్ధతిలో దాన్ని కట్టలు చూసే ప్రయత్నం ఎందుకో ప్రధానమంత్రి స్థాయితం చేయడం అనేది ఆశ్చర్యం. ఒకటి, పొలిటికల్ పార్టీస్ సహజంగా కూడా మేనిఫెస్టోస్ రిలీజ్ చేయాల్సిందే, విజన్ డాక్యుమెంట్ లాగా ఉండాల్సిందే. అది డిబేటబుల్ చాలా సందర్భాల్లో. చాలా ఈవెన్ ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టు కూడా మీరన్నీ మాట్లాడుతున్నారు, మీరు తర్వాత ఏం చేయట్లేదు అని క్వశ్చన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి ఇప్పటివరకు చేసిన దాని మీద ఇది చేసాం, అది చేసాం, మీరు గతంలో చేయలేదు, మేము చేసాం అని చెప్పి ఒక మీరు అన్నట్టుగా డాక్యుమెంట్ రిలీజ్ చేసుకుంటే బహుశా అది కంపారిజన్ ఉంటే బాగుండేది. మధ్యకాలంలో మేము కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో తిట్టినటువంటి బీఆర్ఎస్ఏ అదే సిమిలర్ మేనిఫెస్టో ఏదో పెంచుకుంటా రిలీజ్ చేయడం మనం చూసాం. సరే, అదొక టైప్ ఆఫ్ విధానం దాన్ని కౌంటర్ చేయడానికి. కాకుండా బట్ ఇక్కడ ఏంటంటే బీజేపీ విధానాలు అనేది శాపనైజేషన్ దిశగా ఉన్నాయన్నది మనందరికీ తెలుసు. అన్ఫార్చునేట్ గా ఎందుకో ఆ ముద్ర పడ్డది రకరకాల. ఇంకొకటి యాంటీ డెమోక్రటిక్ స్టాండ్ వాళ్ళు తీసుకొని మీరే బాగంటే క్రిటిసైజ్ చేస్తారు. గత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ గా ఎన్నికైనటువంటి గవర్నమెంట్
ఏ విధంగా వాళ్ళు సప్రెస్ చేశారు, అసలు అక్కడ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళని ఆ పార్టీలో పోగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళ మీద కేసులు ఎత్తేయడం, విపక్షాల మీద. అందుకే మా మేనిఫెస్టోలో ఆ మాట కూడా అనాల్సి వచ్చినట్టుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా లోక్సభ లేదా ఇక్కడ లెజిస్లేచర్ పరిధిలోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా దాంట్లో ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో యథేచ్ఛగా వాడబడి అసలు పార్లమెంట్ కి జవాబుదారీగా ఉండేలాగా చేస్తామని చెప్పారు మీరు. ఎగ్జాక్ట్ పార్లమెంట్ ఇక్కడ లెజిస్లేటివ్ జవాబుదారీగా ఉండేలాగా ఈ ఏజెన్సీ పనిచేసే విధానం ఉంది. అక్రమ అరెస్టులు కానీ, ట్యాక్స్ టెర్రరిజం కానీ ఇవన్నీ మాట్లాడినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. నేను అంటుంది అదే, మీరు చాలా అంశాలు వాళ్ళ తప్పులనండి, లేదు మీరు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యంగానే హామీలు ఉండుండొచ్చు, బట్ వీటి మీద చర్చ జరగట్లేదు. ఎందుకంటే చర్చని నేరేట్ చేయగలిగింది బీజేపీలో అత్యున్నత స్థాయి నాయకత్వం ఏది మాట్లాడిందో దాని మీదే చర్చ జరుగుతుంది. ఇప్పుడు నేను అంటుంది, మీరు ఈ సంస్థల్ని మీరు చెప్పారు, అలాగే అగ్నిపథ్ మీరు రద్దు చేస్తా ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చిన పథకం, కనీసం దాని మీద కూడా మాట్లాడట్లా. కేవలం ఈ అంశాలు ఏదైతే 2-3 అంశాలు ఉన్నాయో, రాజ్యాంగాన్ని మీరు మారుస్తారన్న ప్రచారం చేస్తున్న దానికి కాశ్మీర్లో రాజ్యాంగాన్ని అమలు చేశారని అంటా ఉన్నారు. అలాగే ఏవైతే ఈ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడింది కానీ వీటి మీద ముస్లిం లీగ్ ముద్ర వేసేటువంటి ప్రయత్నం, అలాగే పథకాలకు సంబంధించి అనుకుంటాం. మరి బీజేపీ ప్రభుత్వంలో పథకాలు లేవా, సంక్షేమ పథకాలు, జనాకర్షక పథకాలు అనేది మీరే చెప్పాలి. ఏంటి మొత్తంగా మీ నాయకత్వం చేస్తున్న విమర్శ ఏంటంటే అసలు ముస్లిం లీగ్తో శ్యామప్రసాద్ ముఖర్జీనే కలిసి పనిచేశారు గతంలో అని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి, ఎలా తీసుకుపోతున్నారు దిలీప్ గారు? అంటున్నా ఇవన్నిటిని ఒక మేనిఫెస్టో కంపల్సరీ ప్రతి పార్టీకి విజన్ డాక్యుమెంట్ ఉండాల్సిందే. మీరే అన్నట్టుగా ఈ గత స్త్రీల కాలంలో 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో ఏవైతే తప్పులు బీజేపీ చేస్తూ వచ్చిందో దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం ఇందులో ఉంది. మీరు మనిషి చేసిన అధిపతి కూడా దేశవ్యాప్తంగా ఎంతో యువత లోపల ఆందోళన కలిగించింది. 25% రిక్రూట్ చేస్తాం, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 4 years తర్వాత వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాం, వాళ్ళు గారు ఎలిజిబుల్ ఫర్ పెన్షన్ అనే పద్ధతి ఎవరు కూడా యువతకు నచ్చలేదు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని ప్రొటెస్ట్ చేయడం మనం చూసాం. ఇట్లాంటి ఏదైతే కంటెన్షియస్ ఇష్యూస్ ఏవైతే ఆ పార్టీ గతంలో చేసిందో రిజర్వేషన్ తో సహా వాటిని మేము అడ్రస్ చేసే ప్రయత్నం చేసాం. దానికి అవసరమైతే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం. అందులో రాజ్యాంగం ఎన్నోసార్లు సవరించుకున్నాం కదా, 100+ టైమ్స్ రాజ్యాంగం సవరించుకున్న తర్వాత ఇంకా మార్పులు సైతం చేయాలి అనేది ఎవరైనా సరే డెమోక్రటిక్ గా ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే డైనమిక్ సిచ్యుయేషన్ లో కాలం మారుతుంటే దాని మార్పులు కూడా అవసరం ఉంటాయి. కాబట్టి దాని వైపు మీరు పోకుండా కేవలం అప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు పోరాడిన కాంగ్రెస్ కాదు, కనుచూపు మేరలో కాంగ్రెస్ కనపడలేదు, మేనిఫెస్టో అంతా ముస్లిం లీగ్ కనపడ్డది, కాస్త కమ్యూనిస్టులు కనపడ్డారు, ఎంత దూరం చూసినా అసలు కాంగ్రెస్ ఛాయ లేదనేటువంటి పద్ధతిలో ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది నాకు ఇదే ఆశ్చర్యాన్ని కల్పించింది. అది మీరు అన్నట్టు ఐటమ్ వైజ్ గా ఆయన మాట్లాడితే మనకు కూడా మాట్లాడుకోవడానికి ఆయన ప్రాక్టికల్ ఇంప్రాక్టికల్ అనుకునేవాడు. ఓకే రైట్.